సార్ చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిస్తామన్నారు, అటు చూస్తే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలవబోతున్నాయి, జగన్ ఓడిస్తామన్నారు. ఎలా ఉండేది రేపు? సిపిఐ వాళ్ళు కూడా కలుపుకోమనండి. ఇంకా 2 ఉన్నాయి. అతను ఎవరు, బోడే రామచంద్ర యాదవ్ కొత్తగా పార్టీ పెట్టాడుగా, ఆయన కూడా కలుపుకోమనండి. మరి ఎంతమంది కలిస్తే జగన్ గెలుస్తాడా? ఒక్కడు చాలు, ఒకే ఒక్కడు. ఒక్కడు చాలు, ఒకే ఒక్కడినే ఓడిస్తాను పవన్ కళ్యాణ్. ఏమీ కుదరదు, ఏమైద్ది అతని వల్ల? ఏమీ కాదు. అతను భీమవరంలో ఎందుకు ఓడిపోయాడు? గాజువాకలో ఓడిపోయాడు, మరి ఆయనే గెలవలేదు. అతని పార్టీలో గెలిచిన రాపాక వరప్రసాద్ ఆడున్నాడు ఇవాళ. అతను నమ్మలేదు కాబట్టి అయితే వచ్చింది. మరి ఈసారి జగన్ అసెంబ్లీ గేట్ కూడా దాకా నేను అంటున్నాడు కదా. అసెంబ్లీలో ఇప్పుడు ఉంది ఎవరు, బయట ఉంది ఎవరు? మళ్ళీ అసెంబ్లీకి పోయేది జగనే. మరి పదే జగన్ నన్ను 4 పిల్లలన్నా నా 4వ పిల్లని జగనేమో అని కూడా మాట్లాడుతున్నాను కదా. ఎందుకు ఆ మాటలన్నీ? ఎందుకు అసలు? అవన్నీ వేస్ట్ మాటలు. అది మరి అన్నాడు ముఖ్యమంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేస్తాను కదా. ఏం ఆరోపణలు? ఏ మాటలు? అదే నా అసెంబ్లీలోకి వచ్చాడా? బయట ఉన్న వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీకి కూడా రాలేదుగా. ఆయన అన్న మాటలు ఎవరు పట్టించుకుంటారు అసలు? అది మరి ఇప్పుడు అయితే రేపు ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ సునామీలో మీ వైసీపీ పార్టీ కొట్టుకుపోద్ది అంటున్నారు కదా. సునామీలో వైసీపీ పార్టీ కొట్టుకుపోద్ది అంటున్నారు. రేపు ఈ సునామీని చూడమనండి వాళ్ళని. ఈ సునామీ చాలు. ఇంత భారీగా ఎక్కడన్నా సభ జరిగిందా వాళ్ళదే ఇంత సక్సెస్గా? మరి ఇప్పుడు మీరు సిద్ధమా అంటే వాళ్ళు సంసిద్ధమే అంటున్నారుగా. ఎవరు వాళ్ళు సిద్ధంగానే ఉండాలా. జగన్ గెలుస్తాడు అయితే. జగనే గెలిచేది. మరి అటు చూస్తే వాళ్ళు సొంత చెల్లెలు కూడా జగన్ వ్యతిరేకంగా ఉంది కదా. కుటుంబ కలహాలు అనేకం ఉంటాయి. అవన్నీ పార్టీకి చేసుకొచ్చి ఇది చేస్తే ఎట్లా? మరి నారా లోకేష్ అంటున్నాడు కదా జగన్ సైకో అని మాట్లాడుతున్నాడు. సైకో కాబట్టి మంచి పనులు చేస్తుంది.